హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడలో జనజాతర పేరుతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సభకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం హాజరు కానుండటంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది అధికార కాంగ్రెస్. తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జనజాతర బహిరంగ సభ జరగనుంది. వాహనాల పార్కింగ్ కు సుమారు 300 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కనీసం 10 లక్షల మంది జనజాతరకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. సభలో 3 వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై రాహుల్, ప్రియాంక, రేవంత్ మంత్రులు, మరో వేదికపై ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదిక, మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. 2023 సెప్టెంబర్ 17న ఇదే వేదికపై 6 గ్యారంటీలు సోనియా గాంధీ విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదలతో పాటు దేశం మొత్తం జనజాతర సభ వైపు చూసేలా ఉంటుందన్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడలో జనజాతర పేరుతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సభకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం హాజరు కానుండటంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది అధికార కాంగ్రెస్. తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జనజాతర బహిరంగ సభ జరగనుంది. వాహనాల పార్కింగ్ కు సుమారు 300 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కనీసం 10 లక్షల మంది జనజాతరకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. సభలో 3 వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై రాహుల్, ప్రియాంక, రేవంత్ మంత్రులు, మరో వేదికపై ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదిక, మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 2023 సెప్టెంబర్ 17న ఇదే వేదికపై 6 గ్యారంటీలు సోనియా గాంధీ విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదలతో పాటు దేశం మొత్తం జనజాతర సభ వైపు చూసేలా ఉంటుందన్నారు. హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడలో జనజాతర పేరుతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సభకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం హాజరు కానుండటంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది అధికార కాంగ్రెస్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఓవర్ టు యూ. లోక్సభ ఎన్నికలకు రేపు కాంగ్రెస్ పార్టీ శంఖారావం పూరించబోతుంది. తుక్కుగూడలో జనజాతర సభగా ఇప్పటికే దీనికి నామకరణం చేశారు. రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే ఈ సభకు 10 లక్షల మంది హాజరు అవుతారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ సభపై ప్రత్యేక దృష్టి సారించారు. నేతలందరూ కూడా గత 3 రోజులుగా అక్కడే మకాం వేసి ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించింది. అక్కడనే 6 గ్యారంటీ హామీలను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీ హామీలను అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేతలు చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక ఆ సభకు హాజరయ్యారు. రేపు అదే స్ఫూర్తితో గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో తుక్కుగూడ సభనే కాంగ్రెస్ పార్టీ చాలా సెంటిమెంట్ గా భావిస్తుంది. అదే సభ నుంచి లోక్సభ ఎన్నికలకు కూడా
శంఖారావం పూరించబోతుంది. ఈ సభలో 5 గ్యారంటీ హామీలను ప్రకటించబోతుంది దేశ ప్రజలకు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. ఆ మేనిఫెస్టో అంశాలను రేపు తెలుగులో ఇక్కడ ప్రకటించబోతున్నారు. ఈ సభ చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీసుకున్నాయని చెప్పాలి. ఇప్పటికే లోక్సభకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి. మిగతా నియోజకవర్గాల నుంచి కూడా దాదాపుగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 5,000 మందిని తరలించి ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా ఆయన ఆదేశించారు. ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే చాలా చురుకుగా సాగుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. రేపు సాయంత్రం ఈ సభ జరగబోతా ఉంది. మండు టెండను లెక్క చేయకుండా కాంగ్రెస్ శ్రేణులు ఈ సభకు వస్తారని చెప్పేసి ఇప్పటికే పిసిసి నేతలు చెప్తున్నారు. ఈ కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు సీఎం మంత్రులందరూ కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఇక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. గత సభకు సంబంధించి గత సభ కంటే ఎక్కువగా జన సమీకరణ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఇప్పటికే ముఖ్య నేతలకు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గంలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని రేపటి సభకు సంబంధించి జన సమీకరణ ఏర్పాట్లలో నిమగ్నం ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మొత్తం అయితే ఈ సభను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని చెప్పాలి. ఈ సభ వేదికగా రేపు 5 గ్యారంటీ హామీలను ప్రకటించబోతున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ గ్యారంటీ హామీలను అమలు చేయబోతున్నాం. అంతేకాకుండా ఇప్పటికే దాదాపు 5 గ్యారంటీ హామీల్లో ప్రధానమైనటువంటి అన్నింటిని కూడా అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఈ వేదిక నుంచి దేశ ప్రజలకు చెప్పబోతున్నారనే చెప్పవచ్చు. ఇక మిగిలిన అంశాలకు సంబంధించి చూస్తే ఇక ముఖ్య నేతలు వస్తుండడంతో అడుగడుగున భద్రతను కూడా కట్టుదిట్టం చేస్తున్నారు. ఇక పార్కింగ్ కు సంబంధించి కూడా దాదాపు 300 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇక సభా వేదిక కూడా చాలా విశాలంగా ఉండే విధంగా ఏర్పాట్లు అయితే ఇక్కడ సాగుతున్నాయి. సభా వేదిక మొత్తం కూడా ఇక్కడ 3 వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి ముఖ్య నేతలు అంటే జాతీయ నేతలతో పాటు సీఎం అదేవిధంగా మంత్రులు ఉంటారు. మరో దాంట్లో ఎమ్మెల్యేలు మరికొంతమంది ముఖ్య నేతలు, ఇంకొకటి కళాకారుల కోసం ప్రత్యేకంగా 3 వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. తుక్కుగూడ సభ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా వచ్చింది. అదే స్ఫూర్తిగా ఈ లోక్సభ ఎన్నికల ముందు ఇక్కడ మొదటి సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా రాహుల్ ప్రధాని అవుతారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.